గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, P9 న్యూస్ కు స్వాగతం. ప్రజలందరూ స్వచ్ఛత, పరిసరాల శుభ్రతపై అవగాహన పెంచుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఒంగోలులో నిర్వహించిన స్వచ్ఛ అవగాహన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ స్వచ్ఛ ర్యాలీ నెల్లూరు బస్టాండ్, రాజధాని సెంటర్, రిమ్స్ మీదుగా మినీ స్టేడియం వరకు సాగింది. ఒంగోలు నగరపాలక సంస్థ, మెప్మా, DRDA, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన సిబ్బంది, డ్వాక్రా పొదుపు సంఘ మహిళలు దాదాపు 1500 మందితో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దాదాపు 1500 మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహిస్తున్న విధంగానే ఈ ఏడాది కూడా నేటి నుండి 15 రోజుల పాటు స్వచ్ఛత హీ సేవ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత అన్న నినాదంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం స్వచ్ఛత హీ సేవ, స్వభావ్ స్వచ్ఛత, సంస్కార్ స్వచ్ఛత అనే థీమ్తో జరుపుకుంటున్నాము. దీంట్లో భాగంగా వివిధ ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, ఫుడ్ స్ట్రీట్ ప్రోగ్రామ్స్, మాస్ క్లెన్లీనెస్ డ్రైవ్స్ కూడా మన డిస్ట్రిక్ట్లో మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మనము ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 3 కాన్సెప్ట్స్. స్వచ్ఛతకి భాగీదారి అంటే దీంట్లో ఒక మాస్ మూమెంట్ లాగా అందరు ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి క్లీనినెస్ టార్గెట్ యూనిట్స్ అనేది ఎక్కడ గార్బేజ్ కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయో ఆ ప్లేస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ క్యాంపెయిన్లో భాగంగా అన్ని ప్లేసెస్ని కూడా మనము ఒక క్లెన్లీనెస్ డ్రైవ్స్ పెట్టి క్లీన్ చేస్తాము. దీంట్లో ఒక మాస్ క్లెన్లీనెస్ డ్రైవ్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా థర్డ్, మనకున్న శానిటేషన్ వర్కర్స్ ఎవరెవరు ఉన్నారో వారు అందరినీ కూడా మ్యాపింగ్ చేసి వారి కోసం వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హెల్త్ క్యాంప్ పెట్టడం జరుగుతున్నది. సో ఈ క్యాంపెయిన్లో మనము వివిధ ప్రోగ్రాంలో కూడా అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, DRDA, మెప్మా అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి అన్ని స్థాయిలో డిస్ట్రిక్ట్ లెవెల్లో, డివిజనల్ లెవెల్లో, మండల్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ అనేది రాబోయే 15 డేస్కు కంటిన్యూస్గా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఈ క్యాంపెయిన్ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా తెలిపారు. ఏక్ పేడ్ మాకి నామ్ కార్యక్రమంలో భాగంగా కరవది జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో 100 కొబ్బరి మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ
విద్యార్థులు తల్లిని ఎలా గౌరవిస్తారో తాము నాటిన మొక్కను కూడా అలాగే గౌరవించి సంరక్షించాలన్నారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలన్నారు. ఈ విషయంలో విద్యార్థులు ముందుండాలన్నారు. స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమానికి ఉత్పాదన, పునర్వినియోగం, తర్వాత ఎంపీడీఓస్, ఇక్కడ ఉన్న ఈ విలేజ్ సర్పంచ్, ఇక్కడ ఈ స్కూల్ ప్రిన్సిపల్, టీచర్స్, స్టూడెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనము ఎంత ఉత్సాహంతో ఎనర్జెటికలీ ఇప్పుడు మనము మొట్టలు నాటిస్తున్నామో అదే విధంగా దాంట్ని రచించుకోవాలి. ప్రాపర్గా దానికి నీళ్లు పోసి కాపాడుకోవాలి. సో అందుకే ఈ ప్రోగ్రామ్కి ప్లాన్ ఫర్ మదర్, ప్రతి ఒక్కరికి కూడా మదర్ అంటే చాలా ప్రేమతో మదర్ని చూసుకుంటేవారు. అందుకే ఈ ప్రోగ్రామ్కు మనం మన తల్లిని, మన మాని ఎంత ప్రేమతో చూసుకుంటామో అంత ప్రేమతో ఈ మొక్కల్ని మనం చూసుకోవాలి. దానికే ఈ ప్రోగ్రామ్కి ఈ పేరు పెట్టడం జరిగింది. సో మీ అందరితో కూడా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా మీరు ఫ్యూచర్ సిటిజన్స్, స్టూడెంట్స్, మీరు కూడా ఇక్కడ ఉన్న ట్రీస్ని మీరు ఇంకా కూడా ఎక్కువ మనం మొక్కలు అనేది నాటించాలి. దానికి ఒక ఓనర్షిప్ లాగా మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ప్రతిరోజు మీరు ఇక్కడ స్కూల్కి వస్తున్నారు, మీరు ఈ రోజు నాటిన ఈ మొక్కలు అది ఎలా ఇక్కడ ఈ స్కూల్లో ఇప్పుడు 9th స్టాండర్డ్ స్టూడెంట్స్ అయితే ఇంకా ఒక 3-4 ఇయర్స్ ఇక్కడ ఈ స్కూల్లోనే ఉంటారు. ఇక్కడ 6th స్టాండర్డ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఇంకా ఒక 6 ఇయర్స్ ఈ స్కూల్లోనే ఉంటారు. సో ఇప్పుడు మీరు ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న మొట్టల్ని కూడా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ప్రతిరోజు వెళ్ళి దానికి నీళ్లు పోయడం కానీ దాన్ని చూసుకోవడం కానీ మీరు చేస్తే ఈరోజు ఏదైతే మనం మొక్కలు నాటామో దాంట్ని సక్సెస్ఫుల్గా సర్వే చేయగలుగుతాం. సో అది కూడా మీరు అందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని చెయ్యాలి. దీని గురించి ప్లాంటేషన్ గురించి టీడీపీ నాయకులు, 2 వీలర్ అసోసియేషన్ నాయకులు దాయినే ధర్మ జన్మదిన వేడుకలు వారి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. యూనియన్ సభ్యులు మెకానికులను కేక్ కట్ చేసి పంచిపెట్టారు. యూనియన్ సభ్యులు మెకానికులు శాలువతో సత్కరించి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ మీడియా ఈ సాంగ్ మిక్స్ బై DJ మహేష్ మీడియా.
ఈరోజు చాలా ఆనందకర విషయం. ఈ 26 జిల్లాల్లో ఒక ముఖ్యుడిగా, స్టేట్ అధ్యక్షుడిగా, ప్రెసిడెంట్గా మా దైనంద ధర్మ గారిని ఎన్నుకున్న ప్రజలందరికీ ముఖ్య శుభాకాంక్షలు చెప్తున్నాను. ఇంకా ఆయురాశ్వర్యాలతో, ఇంకా నిండు ఆయుష్తో దేవుడు ఇంకా మరిన్ని పుట్టినరోజు జరుపుకునేలాగా మా మేస్త్రికి ఇంకా నిండు ఆయుష్ను దేవుడు అనుగ్రహించేలాగా. 26 జిల్లాల ప్రెసిడెంట్ గారు ఏకదాటిగా ఉన్నన్నాళ్ళు ఒకే స్టేట్ ప్రెసిడెంట్గా జీవితాంతం ఉండాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే ధర్మ. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తాను అందరికీ. 26 జిల్లాల అధ్యక్షుడు, మనకి ఎన్నో సేవలు చేస్తా, మనకి ఎన్నుండి తోడుండి ముందుకు నడుపుతాం మనందరినీ. ధర్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అతను ఆరోగ్యాలతో అసోసియేషన్ పెద్దలందరితో కూడా సత్సంబంధాలు కలిగి ఎప్పుడు ఇదే విధంగా నాకు భగవంతుడు అవకాశం ఇచ్చినంతకాలం ఈ రాష్ట్ర అసోసియేషన్ని రాష్ట్రంలో గుర్తింపు తెచ్చే విధంగా, అట్లాగే మెకానిక్ల సంక్షేమానికి, అభివృద్ధికి, వాళ్ళ కష్ట నష్టాల్లో నేను ఎప్పుడూ పాలు పంచుకోవాలని. పదవులు శాశ్వతం కాదు. మనం ఎప్పుడూ కూడా ఒక వృత్తి పట్ల కానీ, లేకపోతే ఒక పని పట్ల కానీ ఒక అంకిత భావంతో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఆ పని చేసుకుంటా ముందుకెళ్ళినప్పుడు అందరి ఆశీర్వాదాలు ఉంటాయని నేను మంచిగా ఒక నడవాలని భావించేవాడిని. అట్లాగే నేను తెలుగుదేశం పార్టీలో కూడా క్రియాశీలకంగా గత 25 సంవత్సరాల పైనుంచి కూడా వర్క్ చేస్తూ ఉన్నా, వివిధ పదవులు చేశాను. అట్లాగే అన్న దామచర్ల జనార్దన్ గారి ఆశీస్సులతోటి ఇవాళ టౌన్లో ఆయన అడుగుజాడలో నడుస్తూ 10 మంది పేదలకి పని ఉందంటే నిత్యం అందుబాటులో ఉండి పనిచేసే సైనికుల్లాగా పనిచేస్తూ ఉన్నా. అట్లాగే అన్న ఆశీస్సులతోటి మా మెకానిక్ సోదరులకి రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇళ్ల స్థలాలు కానీ, మంచిలో కానీ చెడులో కానీ అన్న కూడా మా అందరికీ ప్రోత్సహించాలని చెప్పి మా అసోసియేషన్ పరంగా అన్ని విషయాల్లో మాకు అసోసియేషన్ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవాలి, అన్ని విషయాల్లో కూడా అన్న తోడుంటాడని చెప్పి ఆయన ఆశీస్సులు ఎప్పుడు మా అందరికీ ఉంటాయని చెప్పి కోరుకుంటూ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మా సోదరులంతా నాకు శుభాకాంక్షలు తెలిపినందుకు వాళ్ళందరికీ పేరు పేరున. విశ్వకర్మ జయంతి వేడుకలు కొత్త కూరగాయల మార్కెట్లోని నగర కమిటీ కార్యాలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటానికి అష్టోత్తర శత సహస్ర నామావళితో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర అధ్యక్షులు కీనాల శ్రీనివాసాచారి పీటల మీద కూర్చొని పూజా కార్యక్రమాన్ని జరిపించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ పేద మహిళలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తక్కెళ్లపాటి శ్రీధర్ కుమార్, నగర అధ్యక్షులు కీనాల శ్రీనివాసాచారి, ప్రధాన కార్యదర్శి కొండేపి శేషగిరి, కోశాధికారి పూసపాటి నరసింహారావు, ఉపాధ్యక్షులు పూసపాటి నాగేంద్రబాబు మరియు సభ్యులు పాల్గొన్నారు. ఈ మనసులో ఏదైతే కోరికలు ఉన్నాయో త్వరగా నెరవేరాలని చెప్పి నమస్కారం చేసుకుని స్వామివారి శ్రీ గాయత్రి ప్రతిగహిత శ్రీ విశ్వకర్మ పరబ్రహ్మణే నమో నమః. సమస్త సుఖినో భవంతు సిద్ధ్యర్థౌ సర్వే జనా సుఖినో భవంతు సిద్ధ్యర్థౌ సర్వే జనా సుఖినో భవంతు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు. మేము విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క మండలాల్లో, జిల్లాల్లో ప్లస్ రాష్ట్రం మొత్తం కలిపి విశ్వకర్మ భగవాను యొక్క జయంతి మహోత్సవం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని ఆకాంక్షిస్తూ ఈ యొక్క విశ్వకర్మ భగవానుడి జయంతి 3 సంవత్సరముల నుంచి ఈ షాపు నందు నగర కమిటీ వారు నిర్వహిస్తున్నారు. దానికి జిల్లా కమిటీ వారు, రాష్ట్ర కమిటీ వారు మాకు సహకారం అందిస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం నిత్యావసర వస్తువులు పేద విశ్వబ్రాహ్మణులకు 30 నుంచి 35 మందికి అందించడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే మహోత్కరమైన మన పండుగ లాంటిదన్నమాట. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు జరుపుకోవాలని కోరుకుంటూ మరొకసారి మన విశ్వకర్మ భగవానుడికి నివాళులు అర్పిస్తూ
మన విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ విశ్వకర్మ భగవానికి జై, విశ్వకర్మ భగవానికి. నగరంలోని రాజా పానగల్ రోడ్ కొండమెట్ట వద్ద వినాయక చవితి ఉత్సవాలు కోలాహలంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమం చక్కగా సాగింది. వందలాది మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. నిర్వాహకులు మండపంలోని గణనాథుని విగ్రహాన్ని కరెన్సీ నోట్లతో లక్ష్మీదేవిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలగరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కోట రాంబాబు, తుపాకుల సుబ్బారావు, గర్రె వెంకట్రావు, గలా శ్రీనివాసరావు, అడివినాటి సురేష్ బాబు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రోజు 19వ తారీఖు నిమజ్జనం ఉండిద్ది. ఈరోజు 17వ తారీఖు. ఈరోజు 11 రోజులకి అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టాము. ఈ అన్నదాన కార్యక్రమం కూడా అయిపోగానే తర్వాత నిమజ్జన కార్యక్రమం జరిగిద్ది. అలాగే బొమ్మ ఈ విగ్రహం కూడా డెవలప్ చేయడానికి కానీ ఈ పూల అలంకరణ కానీ ఈరోజు అన్నదాన కార్యక్రమం కాబట్టి అట్టాగే చేస్తాము. దాతలు కూడా అట్టాగే ముందుకొచ్చి మాకు సహాయం అందిస్తారు. రేపు 19వ తారీఖు ఉదయం 10 గంటలకి లడ్డు పాట కూడా జరిగింది. నిమజ్జనం జరిగింది. ఆ రోజు నిమజ్జన కార్యక్రమం ఉంది. అట్లాగే డబ్బులు కూడా అలంకరణగా డబ్బులు పెడతాము. దానికి వేలపాట పెడతాము. 100కి 200 ఇచ్చి తీసుకుంటారు ప్రజలు. మా వాళ్ళు అందరూ వచ్చి ఎగబడతారు డబ్బులకి ముందు. లడ్డు కూడా అట్లాగే పడతారు. మేము ప్రతిసారి ఒక్క లడ్డు పెట్టేవాళ్ళని ఫస్ట్ ఒక లడ్డు పెట్టాం. అక్కడి నుంచి లడ్డు చాలా 4, 5 పెట్టాం. ప్రతిసారి 5 పాట పడతానే ఉంటాం. వచ్చిన ఆ లడ్డు కూడా స్వామివారికి ఆయన నిమజ్జనానికి ఆయన ఖర్చులకి అంతే సరిపోతున్నాయి. అందువల్ల ఆ లడ్డు పాడిన ఈ వాదనతో సమాప్తం. నమస్కారం. డబ్బులు నేను ఇస్తాను. ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.